హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో కొంతమంది మిత్రులు ఈ యొక్క స్టాక్ ఆప్షన్స్ ఎలా ట్రేడ్ చేయొచ్చు ఏంటి అని చెప్పేసి ఏదైనా కాన్సెప్ట్ లాంటిది కానీ ట్రేడ్ సెటప్ కానీ ఉంటే షేర్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనందరికీ తెలిసిందే స్టాక్స్ ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్లో దగ్గర దగ్గర మనం చూసుకున్నట్టయితే 200 స్టాక్స్ దాకా ట్రేడ్ అవుతున్నాయి అప్రాక్సిమేట్గా. సో వాటిల్లో మనకి స్ట్రాంగ్ లిక్విడిటీ వచ్చేసరికి నిఫ్టీ 50లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనకి గన ఈ యొక్క స్టాక్స్ తీసుకుంటే అంటే ఆప్షన్స్ అంటే రైట్ ఎంట్రీ కరెక్ట్గా మనం పిన్ పాయింట్ ఎంట్రీ అనేది ఐడెంటిఫై చేయగలిగితే దట్ విల్ బీ గుడ్ అనమాట. అక్కడ నుంచి కూడా మనకి ఏంటంటే మల్టీఫోల్డ్ రిటర్న్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇది లీవరేజ్ కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మనకి రిస్క్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ రిటర్న్ ఎక్స్పోజర్ కూడా ఎక్కువగా ఉంటుంది, గమనించండి. రైట్. అయితే ఇక్కడ ఒక సింపుల్ క్యాండిల్ స్టిక్ అనేది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది హ్యామరు. ఆల్రెడీ ఇంతకుముందు మనం హ్యామర్ గురించి వీడియో అనేది చేసుకోవడం జరిగింది. అండ్ కంప్లీట్గా క్యాండిల్ స్టిక్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్, హ్యామర్ ఏమి సజెస్ట్ చేస్తూ అంటే కైండ్ ఆఫ్ రిజెక్షన్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది డ్రాప్ అవుతూ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇక్కడ హ్యామర్ కనిపించింది అంటే అర్థం ఏంటంటే సమ్వేర్ ఓవర్ ఈ లెవెల్ దగ్గర బుల్స్ అంటే బయర్స్ అనేవాళ్ళు మార్కెట్లో ఉన్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంతవరకే దీని పని. ఓకే. అయితే ఇది ప్రతి చోట కూడా మనం యూస్ చేస్తే గుడ్ రిజల్ట్ రావు. మీరు కూడా మేబీ టెస్ట్ చేసి ఉంటారు. అదే దీనికోసం మనం ఈ యొక్క హ్యామర్ని యూస్ చేసుకొని బెస్ట్ రిజల్ట్స్ ఎలా తెలుసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. అయితే దానికోసం ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్ట్రాంగ్గా ఉన్న స్క్రిప్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. స్ట్రాంగ్ స్క్రిప్ట్స్ కావాలన్నమాట. లైక్ ఏంటి, మనకి ఒక 1 మంత్లో స్ట్రాంగ్గా మూవ్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక 20% కానీ 15% కానీ మినిమం ఎంతో కొంత పాజిటివ్గా అయితే మూవ్ అవ్వాలి స్టాక్స్ అనేది. దాని తర్వాత ఏం జరుగుతుంది, మార్కెట్ ట్రెండ్ ఫేజ్ అంటాం. ఇది ఫస్ట్ ట్రెండ్ ఫేజ్ అంటాం. దాని తర్వాత మార్కెట్ ఏమవుతుందంటే రిట్రేస్మెంట్ అనేది జరుగుతుంది. దీన్ని మనం రిట్రేస్మెంట్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే కూడా కొద్దిగా కూల్ ఆఫ్ అవుతుంది అంటాం అనుకుంటాం, లేకపోతే రెస్ట్ తీసుకుంటుంది, లేకపోతే పుల్ బ్యాక్ జరుగుతుంది అంటాం. అయితే ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అవుతుందో అప్పుడు మనకేంటంటే ఇక్కడ కానీ హ్యామర్స్ ఫార్మేషన్ అనేది జరిగిందంటే హయ్యెస్ట్ ప్రాబబిలిటీ ఉంటుంది మనకి 80% లేకపోతే 70%, అట్లీస్ట్ 65% యాక్యురసీ అనేది కనిపించింది బ్యాక్ టెస్ట్లో. సో ఒకసారి ఆ యొక్క రిజల్ట్స్ అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ మెట్రోపోలిస్ హెల్త్ కేర్ అనే స్టాక్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇది చక్కగా అప్ ట్రెండ్లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఒకవేళ స్టాకు అప్ ట్రెండ్లో ఉన్నదే పుల్ బ్యాక్ తీసుకున్నప్పుడు మాత్రమే తీయాలి. ఎందుకంటే మనం కంపల్సరీగా ఏంటంటే డౌ థియరీని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. డౌ థియరీ అంటే ఏం లేదు, ఇక్కడ సింపుల్గా లోవర్లో ఫాలో అవుతుంది అనుకోండి స్టాక్ అనేది, దీన్ని అవాయిడ్ చేస్తాం. మార్కెట్ స్ట్రాంగ్గా అప్గా మూవ్ అయ్యి అప్ సైడ్లో మూవ్ అయ్యి కొద్దిగా ఏదన్నా పుల్ బ్యాక్ జరిగి మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకొని అక్కడి నుంచి కూడా మూవ్ అవుతుంది అంటే ఇటువంటి పర్టికులర్ స్టాక్లు ఏంటంటే మనం ఈ యొక్క ఆపర్చునిటీ అనేది వెతుకుతాం అనమాట. సో ఇక్కడ ఒక హ్యామర్ ఫామ్ అయింది. సో జనరల్గా ఏంటంటే మనకి కూల్ ఆఫ్ జరిగిన తర్వాత ఇక్కడ కూడా హ్యామర్ ఫామ్ అయింది చూడండి. కూల్ ఆఫ్ అయిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే మనం ఏంటంటే దీన్ని స్క్రీన్ చేయగలగాలి. ఎండ్ ఆఫ్ ది డే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనకి 3:30కి మార్కెట్ అనేది క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయ్యేటప్పుడు మనం ఏం చేస్తాం, లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఏంటంటే 3 o'clock నుంచి మనం స్టార్ట్ చేస్తాం ఎక్కడ హ్యామర్స్ ఫార్మేషన్ జరుగుతున్నాయి అని చెప్పేసి. ఓకే, ఆ హ్యామర్ ఫార్మేషన్ జరిగిన తర్వాత మనం ఏంటంటే ఎంట్రీ అనేది తీసుకుంటాం, కింద స్టాప్ లాస్ అనేది పెడతాం అనమాట. ఎలా పెడతాం, ఆప్షన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 రూపీస్ పెట్టి ఆప్షన్ బై చేసాం ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ స్ట్రైక్ అనే దాన్ని. అండ్ ఈ స్వింగ్ లో అనేది బ్రేక్ చేస్తుంది అనుకోండి, ఇది ఎంత ఉన్నా సరే ఇప్పుడు 10 రూపాయలు పెట్టి మనం బై చేసాం ఆప్షన్, అది 7 రూపాయలు ఉన్నాయండి 6 రూపాయలు ఉంటే ఎగ్జిట్ తీసేసుకుంటాం. ఓకేనా. అండ్ ఇక్కడైతే మనకి నెక్స్ట్ డే ప్రాఫిట్ అయితే ఇచ్చింది. ఎందుకంటే మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందంటే ఇక్కడ ఓపెన్ అయింది డైరెక్ట్గా. మనం కానీ ఎండ్ ఆఫ్ ది డే ఈ లెవెల్ దగ్గర కానీ తీసుకొని పెట్టుకొని ఉంటే మార్నింగ్ ఎంతో కొంత ప్రాఫిట్ అయితే వచ్చేది. అండ్ ఇక్కడ ఒక హ్యామర్ ఫార్మేషన్ జరిగింది. ఇక్కడ నుంచి అయితే మనకి చక్కగా అగ్రెసివ్గా పైకి వెళ్ళటం అనేది జరిగింది. ఈ లో అనేది మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం, రైట్. అయితే హ్యామర్లో ఏంటంటే మనకి ఈ యొక్క బాడీ ఏదైతే ఉందో ఆ బాడీకి మినిమం 2 times అనేది ఈ యొక్క విక్ అనేది ఉండాలి. లోవర్ సైడ్ విక్ అంటాం కదా, విక్ అనేది ఉండాలి అనమాట. సో ఒకవేళ మీకు ఐడియా లేకపోతే ఒకసారి ఆ వీడియో అనేది చూడండి. అండ్ ఇక్కడ పర్ఫెక్ట్ హ్యామర్ ఫార్మేషన్ జరిగింది చూడండి. ఇక్కడ ఇది పర్ఫెక్ట్ హ్యామర్. మనం కానీ ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఉంటే కొద్దిగా ప్రాఫిట్ వచ్చింది, బట్ అగైన్ ఏంటంటే ఇక్కడ స్టాప్ లాస్ అనేది తీసేసుకుంది, రైట్. స్మాల్ లాస్ అనేది మనం యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే మనకు తెలియదు. ఎందుకంటే వెరీ అగ్రెసివ్గా వెళ్ళాడు 2 candles.
దాని తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎంట్రీ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ ఈ హ్యామర్ ఫార్మేషన్ జరుగుతుంది కాబట్టి ప్రాబ్లీ మన ఎంట్రీ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఎంతో కొంత ప్రాఫిట్ అయితే గ్యారంటీగా వచ్చింది. బట్ ఒకవేళ మనం బుక్ చేసుకోలేదంటే కూడా స్మాల్ లాస్ అనేది మనం 20% 30% డికే అవుతుంది డెఫినెట్గా 2 డేస్లో. మనం ఈ లో ఎగ్జిట్ అవుతున్నప్పుడు ఎగ్జిట్ అనేది తీసుకుంటాం. దాని తర్వాత మార్కెట్ చక్కగా అప్ ట్రెండ్లో వెళ్ళింది ఫ్రెండ్స్. చూస్తే మళ్ళీ రిట్రేస్మెంట్ అనేది తీసుకుంది. ఇక్కడ చూడండి చక్కని హ్యామర్ ఫార్మేషన్ జరిగింది. పర్ఫెక్ట్ రిజెక్షన్ ఇది. ఆల్రెడీ రిజెక్షన్ జరిగింది ఇక్కడ, బట్ హ్యామర్ కాదు, మళ్ళీ సెల్లర్స్ ట్రై చేశారు. బట్ ఈసారి గట్టిగా స్ట్రాంగ్గా కౌంటర్ అటాక్ వచ్చిందనమాట బయర్స్ దగ్గర నుంచి కూడా. సో ప్రాబ్లం ఏంటంటే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, ఈ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. వెరీ గుడ్ మూవ్ అనమాట. ఇక్కడ ఏదన్నా స్మాల్ రిస్క్ జరిగి ఉంటే కూడా ఓకే, సో ఇది మొత్తం కూడా కవర్ అయిపోయే అవకాశం ఇక్కడ మనకి ఉంది. అండ్ ఇది అనదర్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సిప్లా చూసుకున్నట్టయితే చక్కగా మనం చూస్తే యాక్చువల్గా ఓవరాల్ అప్ ట్రెండ్లోనే ఉన్నాం. స్టాక్ అయితే అప్ ట్రెండ్లోనే ఉంది, బట్ కన్సోలిడేషన్ తీసుకుంటుంది అంతే. కన్సోలిడేషన్ తీసుకుంటుంది. మళ్ళీ మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క లెవెల్ దగ్గర నుంచి కూడా స్ట్రాంగ్గా కిందకి రావడం అనేది జరిగింది. రైట్, ఇదైతే పర్ఫెక్ట్ రిజెక్షన్ అనమాట. ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేస్తే ఇది స్వింగ్ సపోర్టు. ఈ సపోర్ట్ని ఏం చేశారంటే టెస్ట్ చేశారు. ఇక్కడ లోని బ్రేక్ చేశారు, ఇక్కడ లోన్ బ్రేక్ చేశారు, ఇక్కడ లోన్ బ్రేక్ చేశారు. బట్ ప్రీవియస్గా ఈ లెవెల్ దగ్గర ఏంటంటే కొద్దిగా బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. మనకి ఈ యొక్క రిజెక్షన్ ద్వారా బయర్స్ యొక్క యాక్టివిటీ అనేది తెలుస్తుంది. సో ప్రాబ్లం మనం ఏం చేస్తామంటే ఈ యొక్క పైన ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంది ఇక్కడ 1160 ఉంది. ఎట్ ద మనీ ఆప్షన్ తీసుకోవాలనుకుంటే కూడా మనం 1160 కాల్ ఆప్షన్ బై చేస్తాం. ఈ కింద మార్కెట్ ఒకవేళ వచ్చేసిందంటే ఎగ్జిట్ తీసుకుంటాం. అది 5 రూపాయలకి తీసుకున్నాం అనుకోండి, 2-3 రూపాయలు ఉన్నా సరే ఎగ్జిట్ తీసేసుకుంటాం. స్మాల్ లాస్ అనేది యాక్సెప్ట్ చేసేస్తాం. బట్ అక్కడ నుంచి కూడా 1160 దగ్గర నుంచి కూడా 1240 దాకా వెళ్ళటం అనేది జరిగింది. సో ఇది మీరు ట్రయల్ చేసుకోవాలి. అండ్ అనదర్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి టైటాన్ అనమాట. టైటాన్ కూడా చక్కగా పైకి వెళ్ళింది, బట్ ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే జరిగింది. ఓకేనా, ఇది స్ట్రాంగ్గా డ్రాప్ అయింది. దాని తర్వాత ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్, బట్ లోని వైలేట్ చేస్తూ ఇక్కడ ఓ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. మేబీ హై పైన మళ్ళీ ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్, ఈ హై పైన మనం ప్రాబబ్లీ కొద్దిగా రిస్క్ తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోవచ్చు. బట్ ఇది అగైన్ ఇది డిఫరెంట్ సిచ్యువేషన్ సినారియో. మార్కెట్ మనం అబ్జర్వ్ చేస్తే సేమ్ అనమాట. మనకి ప్రీవియస్గా స్వింగ్స్ ఏవైతే ఉన్నాయో స్వింగ్స్ లోస్ని టెస్ట్ చేశాడు. ఇక్కడ వెరీ అగ్రెసివ్గా గ్యాప్ డౌన్తో సహా సెల్లింగ్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ బయర్స్ వచ్చారు. బట్ ఇది పర్ఫెక్ట్ హ్యామర్ అనమాట. ఈ లో మొత్తాన్ని కూడా టెస్ట్ చేసి రిజెక్ట్ చేశారు. అంటే ఏంటి, 3100 దగ్గర అప్రాక్సిమేట్గా 3100 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కనిపిస్తూ ఉంది మనకి. అందుకని మనం ఏం చేస్తాం, రిస్క్ తీసుకోవాలి కాబట్టి ఈ పైన అనమాట 120 పైన ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ మన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకుంటాం. స్టాప్ లాస్ ఇన్ ద సిస్టమ్ అంటే కొద్ది కష్టం ఆప్షన్స్కి. ఓకే, అయితే దీనికోసం మనం డిఫరెంట్ స్ట్రాటజీస్ అనేది ఉన్నాయి. దాని గురించి ఒకసారి తర్వాత వీడియోలు అనేది కవర్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, డిఫరెంట్ స్ట్రాడల్ కానీ స్ట్రాంగిల్ కానీ లేకపోతే క్రెడిట్ స్ప్రెడ్, డెబిట్ స్ప్రెడ్స్ ఇలా ఉన్నాయి. బట్ దీనికోసం అయితే మనం జనరల్గా డెబిట్ స్ప్రెడ్స్ అనేది యూస్ చేస్తాం అనమాట. సో ప్రాబబ్లీ మన ఎంట్రీ ఇక్కడ తీసుకోవచ్చు అండ్ ఈ లోలో మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఇఫ్ థింగ్స్ గోస్ రాంగ్, మనం అనుకున్న డైరెక్షన్లో కరెక్ట్గా వెళ్ళలేదు అంటే కూడా ఇది ఎగ్జిట్ పాయింట్. ఇక్కడ నుంచి కూడా 3120 నుంచి 3300 అప్రాక్సిమేట్ 20 దాకా వెళ్ళింది. దగ్గర 200 పాయింట్స్ మూవ్మెంట్ అనేది రావటం అనేది టైటాన్లో కనిపించింది. వెరీ గుడ్ అనమాట. ఒకవేళ మనం ఎట్ ద మనీ ఆప్షన్ అనేది బై చేసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 50 రూపీస్. ఓకే, ఇక్కడ మనకి 200 పాయింట్స్ మూవ్ అయిందంటే డెఫినెట్గా 100 పాయింట్స్ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో అయితే ఇక్కడ ఒక సింపుల్ టెక్నిక్ అనేది చెప్తున్నాను. ఆప్షన్స్ ఇనీషియల్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మంత్ స్టార్టింగ్లో కొద్దిగా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. అందుకని మీరు బెస్ట్ రిజల్ట్స్ తీసుకోవాలనుకుంటే ఇటువంటి క్యాండిల్ స్టిక్స్ ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో టెక్నికల్గా అటువంటి ప్యాటర్న్స్ ఏదన్నా మిడిల్ ఆఫ్ ద మంత్ అనమాట. అంటే మంత్ మధ్యలో, ఇది ఒక మంత్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఈ మంత్కి కరెక్ట్గా మధ్యలో మనం ట్రై చేసామంటే, మధ్యలో ఎగ్జాక్ట్ కాకపోయినా ఈ 1-2 వీక్స్ వెయిట్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న ప్రీమియమ్స్ ఏమవుతాయి అంటే ఇనీషియల్గా చాలా ఎక్కువతో ఓపెన్ అవుతాయి అనమాట. ఆ ప్రీమియమ్స్ ఏంటంటే మెల్ట్ అయిపోయి తగ్గిపోతాయి. సో మనకి రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది అండ్ రివార్డ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకేనా, అందుకని మీరేం చేస్తారంటే మిడిల్ ఆఫ్ ద మంత్ అట్లీస్ట్ 1 వీక్ అన్నా వెయిట్ చేసి ఈ యొక్క ప్యాటర్న్స్ ఏవైతే రిపీట్ అవుతున్నాయో, ఏది మనం డిస్కస్ చేసుకున్న క్యాండిల్ స్టిక్ ప్యాటర్ను, ఆ ప్యాటర్న్ ఐడెంటిఫై చేయండి. దానికోసం స్క్రీనర్స్ కూడా ఫ్రీగా ఉన్నాయి చాలా.
అటువంటి క్యాండిల్ అనేది కనిపించినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దాంట్లో డెబిట్ స్ప్రెడ్ యా క్రెడిట్ స్ప్రెడ్ బేస్డ్ ఆన్ ద మార్కెట్ యొక్క కండిషన్ బట్టి మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పుట్ ఆప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం హ్యామర్ ఇట్లా మార్కెట్ ఇక్కడ నా ఎక్స్పెక్టేషన్ బుల్లిష్ అనుకుందాం. ఇక్కడ నుంచి పైకి వెళ్తాడని చెప్పేసి, బట్ మార్కెట్ ఓవరాల్గా వీక్గా ఉందనుకోండి బ్రాడర్ మార్కెట్. ఈ కేసులో మనం ఏం చేసుకోవచ్చు అంటే పైకి వెళ్ళదు, మేబీ అగ్రెసివ్గా వెళ్ళదు, కానీ ఇక్కడిక్కడే కన్సోలిడేషన్ తీసుకునే అవకాశం ఉందనుకుంటే కూడా అటువంటిప్పుడు ఏంటంటే మనం క్రెడిట్ స్ప్రెడ్స్ అనేది యూస్ చేసుకోవచ్చు విత్ పుట్స్. లేదు అగ్రెసివ్గా మార్కెట్ కూడా సింక్లో ఉంది, బ్రాడర్ మార్కెట్ అండ్ ఈ మార్కెట్ రెండు కూడా సింక్లో ఉన్నాయనుకుంటే మనం ఏంటంటే డెబిట్ స్ప్రెడ్స్ అంటే డైరెక్ట్గా మనం కాల్ ఆప్షన్ బై చేసుకోవచ్చు అండ్ ఎందరూ దూరంగా ఉన్న కాల్ ఆప్షన్ కూడా మనం ఏంటంటే సెల్ చేసుకోవచ్చు ప్రొటెక్షన్ కోసం. సో హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అండర్స్టాండ్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. స్టిల్ ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీరు కనుక కొత్త వాళ్ళు అయితే క్యాండిల్స్టిక్స్ ఇవన్నీ కొద్దిగా మళ్ళీ డీప్గా స్టడీ చేయాలి అంటే కూడా ఎక్సలెంట్ వీడియో అనేది మనం ప్రొవైడ్ చేసాం ఇక్కడ, ఇది క్యాండిల్స్టిక్స్ మీద 4 days బ్యాక్. మంచి రెస్పాన్స్ అనేది కూడా రావడం జరిగింది. ఆ యొక్క వీడియో అనేది ఒకసారి 1-2 సార్లు చూసినా తప్పులేదు, మంచి వీడియో అనబడ్డది ఫండమెంటల్గా. ఓకే, సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్, ధన్యవాదాలు.